బీజేపీకి వెన్నుపోటు భయమట. టిక్కెట్ దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి, ప్రచారానికి దూరం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలట. ఆర్థిక తోడ్పాటు అందించే వారికి మద్దతుట. ప్రచారంలో వెనకబడిన కమలం పార్టీ మద్దతు కోసం కాషాయ అభ్యర్థుల ప్రయత్నాలట. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు భయం పట్టుకున్నట్టు తెలుస్తున్నది. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో వార్డుల వారీగా బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. పార్టీ టికెట్ సంపాదించి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే వెన్నుపోటు భయం వెంటాడుతున్నది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని కాదని పైరవీలు చేసిన కొత్తగా వచ్చిన వ్యక్తులకి టికెట్ ఇచ్చారని టికెట్ దక్కని నేతలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందట. చీకటి ఒప్పందాలతో దెబ్బతీసేలా మొన్నటి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు తమ పవర్ ఏమిటో చూపించాలని భావిస్తున్నారు. బీఫామ్ దక్కని కొందరు నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికంటే ఎన్నడూ జెండా పట్టుకొని వారు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు టాక్. తమకు ఆర్థికంగా సహకరించే వారికి లేదా బీజేపీ తరపున బరిలో ఉన్న నాయకుడిని ఓడించే సత్తా ఉన్న ఇతర పార్టీ వారికి లోపైకారిక మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు టిక్కెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ పార్టీలోనే ఉండి అక్కడ జరిగే రాజకీయ తతంగమంతా మాకు ఎప్పటికప్పుడు చెప్పండి. మద్యం, నగదు పంపిణీ కాకుండా చూడండి. అవసరమైతే పోలీసులకు సమాచారం అందించి పట్టించండి అని కోరుతున్నట్లు టాక్ అట. అసమ్మతి నేతలట. మచ్చిక చేసేందుకు అష్టకష్టాలు పడి బీఫామ్లు తెచ్చుకున్న బీజేపీ అభ్యర్థులు ఇప్పుడు అసమ్మతి నేతలను మచ్చిక చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారట. ప్రత్యర్థులతో కలిసి తమ విజయ అవకాశాలను ఎక్కడ దెబ్బతీస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అనుచరులతో రాయబారాలు పంపుతున్నారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చు, గెలిచాక ప్రభుత్వం కాంట్రాక్టులు, అనుచరులకు ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారట. అలాగే 1000 ఓట్లకు ఒక ఇన్ఛార్జిని నియమించగా వారికి సైతం 2 లక్షల వరకు ముట్టజెప్పి ప్రచారం ముగిసే వరకు తమ వెంటే ఉండాలని కోరుతున్నట్లు తెలిసింది. అసమ్మతిగా ఉన్న వారితో చర్చలు జరపాలని చెబుతున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలకు సహకరించకుండా చూడాలని సూచిస్తున్నట్లు తెలిసిందట. ఇక 14 చోట్ల ఏకగ్రీవం జరిగిందట. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో 2996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. ఇందులో 14 వార్డులు ఏకగ్రీవం అయ్యాయట. అధికార కాంగ్రెస్ 12, విపక్ష బీఆర్ఎస్ 2 స్థానాలను కైవసం చేసుకున్నదట. ప్రస్తుతం 2986 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయట. ఇక ఎందుకు ఎన్నిక పెట్టేది కష్టం, వేస్ట్గా. ఇక మీరు ఇట్లానే ఏకగ్రీవం చేసుకుంటూ పోండి. ప్రజలకి ఎన్నుకునే పరిస్థితి ఇవ్వద్దు. మీరు ఏకగ్రీవాలు చేసుకుంటూ పైసలు ఖర్చు పెట్టుకుని ఏకగ్రీవాలు చేసుకుంటూ పోండి. బెదిరించుకుని పైసలు పెట్టుకుని ఏకగ్రీవాలు చేసుకుంటే ఇక ఎన్నికలు ఎందుకు? ఎన్నికల డెఫినేషనే మారిపోతుంది కదా. ఇప్పుడు కంప్లీట్ ఎన్నికల డెఫినేషనే మారిపోతా ఉంది ఈ ఏకగ్రీవాల వల్ల. అసలు ప్రజలకు అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాలి. అప్పుడు ప్రజలు ఇచ్చే డెసిషన్ ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇట్లా ఏకగ్రీవాలు చేసుకోవడం వల్ల అసలు ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు అనేది క్లారిటీ ఉండదు. రేపు ఇదే ఫిగర్ కలిపే కదా మీరు గెలుపు విషయంలో మాకు ఎన్ని స్థానాలు గెలిచామనే దాని మీద మీరు ఈ ఫిగర్ కలిపే కదా చెప్తారు. మరి అప్పుడు ఇక్కడ దాన్ని గెలుపు ఎట్లా అవుతుంది? దాన్ని గెలుపు ఎట్లా అంటాం మనం? ప్రజలు ఎన్నుకున్నప్పుడు అది నీతిగా ఉంటుంది. అసలు ఎన్నికల డెఫినేషనే కంప్లీట్గా మారిపోయింది ఈ విషయంలో. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవాలు జరిగినాయంటే ఒక తతంగా అప్పుడు కూడా పైసలు బాగా పంచిపెట్టారు. ప్రత్యర్థుల్ని వాళ్ళు విత్డ్రా చేసుకునేటట్టు ప్రోద్బలం చేసి పైసలు పంచిపెట్టి వాళ్ళ పోటీలో లేకుండా చేసి ఏకగ్రీవాలు చేసుకున్న పరిస్థితి ఉంది. వేలం పాటలు నడిచినాయి. ఇప్పుడు అదే తరహా రాజకీయం నడుస్తూ ఉంది.
ఇక ప్రజలకు ఎందుకు ఓటు హక్కులు ఇవ్వడం? మనం ఓటు హక్కు వాళ్ళు కల్పించాల్సిన అవసరం ఏముంది? ఇక